ఏపీ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. వెలగపూడి సచివాలయం సమీపాన E9 రహదారి పక్కనే ముఖ్యమంత్రి కుటుంబం 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. 4 వైపులా రోడ్లు సచివాలయానికి, హైకోర్టుకు సమీపంలో ఉండేలా చూసి స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి భూమి పూజ చేస్తున్నారు. ఇక ఏడాదిన్నరలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పూర్వాషాఢ నక్షత్రే ధనురాశి ఏపీ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. వెలగపూడి సచివాలయం సమీపాన E9 రహదారి పక్కనే ముఖ్యమంత్రి కుటుంబం 5 ఎకరాల స్థలాన్ని కూడా కొనుగోలు చేసింది. 4 వైపులా రోడ్లు సచివాలయానికి, హైకోర్టుకు సమీపంలో ఉండేలా చూసి స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇక ఈ స్థలంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి భూమి పూజ కూడా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఓటు. గడిచిన 5 ఏళ్లుగా రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడానికి గత ప్రభుత్వం ప్రయత్నిస్తే ఇటు కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే అమరావతి పనులను వెంటనే ప్రారంభించింది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాజధాని ప్రాంతంలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు నేడు శంకుస్థాపన చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. వెలగపూడికి రెవెన్యూ పరిధిలో దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి వెలగపూడిలో రైతులైన కంచర్ల ఓంకార్, అదేవిధంగా కంచర్ల కిరణ్ వారి కుటుంబ సభ్యుల నుంచి ఈ స్థలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనుగోలు చేశారు. ఈ రోజు మంచి రోజు కావడంతో ఉదయం 8:51 శంకుస్థాపన ముహూర్తం పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా అధికార యంత్రాంగం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రైతులు కూడా ఇక్కడ తమ గ్రామానికి చంద్రబాబు వచ్చి ఇక్కడ ఉంటున్నారని తెలిసి వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఏది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో, అందులోనూ వెలగపూడిలో నివాసం ఉండబోతున్నారు, శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుని, ఏం చెప్తారు? వెలగపూడి నివాసిగా, అమరావతి రైతుగా చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నానండి. అంత ముంగల సచివాలయాన్ని శంకుస్థాపన చేసినప్పుడు సంతోషం ఏర్పడిందండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక రకాలుగా బాధలు, హింసలు, కేసులు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు గురి చేశారండి. బాబు గారి శంకుస్థాపనతో మా ఇబ్బందులన్నీ మర్చిపోయామండి చెప్పాలండి. ఎందుకంటే బాబు గారు శంకుస్థాపన చేయటం వలన అమరావతి అభివృద్ధికి నాందండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాదండి. ఎందుకంటే అమరావతి రాజధానిగా ఇక్కడ అభివృద్ధి చెందితే దాని ఫలాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ పిల్లలకు కానీ, ఏదైనా కానీ, ఉద్యోగాలకు కానీ, ఉపాధికి కానీ అందరికీ ఉపయోగపడతాయండి. ఇది చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మా వెలగపూడి రైతులే కుటుంబ సభ్యులు కంచెర్ల సాంబశివరావు, కంచెర్ల ఓంకారు, కంచెర్ల కిరణ్ 25 ఎకరాలు భూమి ఇస్తే కనుక 25,000 గజాలు ఇచ్చారండి. దీనికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు వెలగపూడి అమరావతిలో ఇది నడిమధ్య అండి. పక్కన E6 ఉంది, అటేమో N10 ఉంది, ఈ మధ్యలో ఉంది. పక్కన NGOs కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, IAS ఆఫీసర్లు కానీ, కోర్టు కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ ఆలోచించే బాబు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఎటుపోవాలగానే కిలోమీటర్న్నారండి, అందుకంటే ఏం లేదు. అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అమరావతి అభివృద్ధి చెందిద్దని. ఎందుకంటే ఆయన గారు ఇల్లు కట్టుకున్నప్పుడు అండి ఆటోమేటిక్గా ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్లు కానీ, ఇక్కడున్న మేము భూములు ఇచ్చిన రైతులను కూడా ఆటోమేటిక్గా కట్టుకుంటామండి. ఎందుకంటే ఆయన ఎంత పారదర్శకంగా అంటే మాకు ఆశ్చర్యం వేసిందండి. ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటానండి, పక్కన ఏదైనా సామాన్లు పెట్టుకుంటే ఎవరైనా కానీ కట్టుకొని పోనీలు అనుకుంటారు. ఆయన పక్కన మా రైతుల ప్లాట్లో ఊరకు సామాన్లు వేసుకున్నందుకు గజానికి 7 రూపాయల గాడికి మాకు రెంట్ ఇస్తున్నారండి. అసలు ఇదేంది, ఒక ముఖ్యమంత్రి గారు మేము అడగలేదండి. అసలు ఆయన గారు ఇల్లు కట్టుకోవటం మా సంతోషం. మేము అడగకుండానే ఏమి లేకుండానే ఆయన రైతులు మనం వాడుకుంటున్నాం కాబట్టి గజానికి 7 రూపాయల గాడికి రైతులకు చెల్లించేసి ఆయన గారు మరి కడుతున్నారండి. ఎంత పారదర్శకంగా ఉంటుందో చాలా మాకు ఆశ్చర్యంగా ఉందండి. వెలగపూడి వాసిగా, అమరావతి నివాసిగా కానీ, ఏదైనా కానీ బాబు గారు ఇక్కడ ఇల్లు కట్టుకోవటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందని నేను అనుకుంటున్నాను.
చెప్పండి, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి నివాసం కట్టుకోలేదని గతంలో ప్రతిపక్షం ఆరోపించింది. అప్పట్లో ఆయన అమరావతిని గాడిలో పెట్టాక తాను నివాసం కట్టుకోవాలనుకున్నారు. అయినప్పటికీ కూడా అప్పుడు ఆరోపణలు చేశారు. ఇప్పుడు మీ గ్రామంలో ఆయన సొంత ఇంటికి శంకుస్థాపన చేస్తున్నారు, ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉందండి. మా నాయకుడు మాకు ఎలగపూడిలో ఉండటం చాలా బాగుంది. మేము కూడా ఆయనకి ఇంకా భగవంతుడు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆయన బాగుంటే మా భవిష్యత్తు అంతా బాగున్నట్టే సార్. ఇన్ని ఏళ్ళ నుంచి మా ఎలగపూడి మా ఊరు మాది అనుకున్నాము. మా సార్ కూడా ఇక్కడే ఇల్లు కట్టుకోవడం చాలా గొప్పగా ఉంది, మాకు ఆనందంగా కూడా ఉంది. సార్ చెప్పండి, పనులు అమరావతి పనులు 5 ఏళ్ల పాటు నిలిపివేశారు. ఇప్పుడు పనులు కూటమి సర్కార్ రాగానే ప్రారంభమవుతున్న పరిస్థితి ఉంది. ప్రధాని గారు కూడా పునఃప్రారంభానికి వస్తాయని చెబుతున్నారు. ఇటు శంకుస్థాపన, ఆయన సొంత ఇంటికి ముఖ్యమంత్రి కూడా శంకుస్థాపన చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం లేదండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఈ 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇల్లు లేదు, అది లేదు, ముసలోడు తొక్క తోడగొరన్న యదోలకి చెప్పుతో కొట్టినట్టు గుణపాఠంగా నేను చాలా అనుకుంటున్నానండి. అలాంటి యదోలకి సన్నాసులారా ఇప్పుడు వచ్చి చూడండిరా ఇల్లుగా ఎంత ఈ వైభవంగా కట్టుకుంటున్నాడో. అమరావతి ఎలపూడి వాసిగా నేను మా గ్రామంలో మా రైతుల దగ్గర కొనుక్కొని కట్టుకుంటున్నందుకు నేను చాలా మాటలు రానంత విధిగా ఫీల్ అయిపోతున్నానండి. ఎందుకంటే శ్మశానం అన్న యదోలకి, ఏది ఎడారి అన్న సన్నాసులకి గుణపాఠంగా ఆయన గారు అంటే ఆయన ఇల్లు కట్టుకోలేదు కదండి. ఆనాడు రాష్ట్రం ఇడిపోయి చాలా ఇబ్బందుల్లో ఉంది. మనం ఇల్లు కట్టుకొని మన వైభోగాలు చూసుకుంటున్నారని ప్రజల్లో ఏదో భావన భావిస్తారని రాష్ట్రాన్ని గాడిలో పెట్టినాక మనం ఎక్కడ కట్టుకుంటే బాగుంటుందని ఆలోచించి ఆయన కట్టుకుందామని ఆలోచనలో ఉండాలి. లేకపోతే ఆయన ఇల్లు కట్టుకోవాలంటే పెద్ద లెక్క కాదండి. అమ్మ చెప్పండి, మీ గ్రామంలో ఇల్లు కట్టుకుంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు, ఏం చెప్తారు? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు మాకు 5 ఎకరాల్లో శంకుస్థాపన చేస్తున్నారండి. చాలా ఆనందంగా, ఇది సెంటర్ పాయింట్ అండి. ఎటు చూసినా కూడా హైకోర్టు కానీ సచివాలయం కానీ జడ్జిస్లకు కానీ అసలు చాలా బాగా సెంటర్ పాయింట్లో కట్టుకున్నారు. ఇవాళ 5 కోట్ల ఆంధ్రులకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎటు వెళ్ళినా కూడా అటు 6 జిల్లాలు, ఇటు 6 జిల్లాల సెంటర్లో ఆయన ఎటు వెళ్ళినా కూడా చాలా పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకున్నారు. చాలా బాగుంది. కానీ గత ప్రభుత్వంలో ఇది ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఇదొక ఇదండి, చంపదెబ్బ. కానీ చాలా ఆనందంగా ఉన్నామండి. రేపు పిల్లలు ఫ్యూచర్ బాగుంటుంది, ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి ఉపాధి ఉంటుంది. చాలా బాగుంటుందండి. చాలా ఆనందంగా ఉన్నాం. చూడొచ్చు, అమరావతి రాజధాని నిర్మాణం జరిగితే గనక మన వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, అన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తారు ఇక్కడే అని చెప్పేసి రైతులందరూ అభిప్రాయపడుతున్నారు. దేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తమ గ్రామంలోనే నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్లో చూడొచ్చు, ఇటువైపు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ప్రస్తుతం అయితే మాత్రం శంకుస్థాపన కార్యక్రమం అయితే చేస్తూ ఉన్న పరిస్థితి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇది స్ట్రాటజిక్గా చాలా సెంట్రల్ లొకేషను. అటు ఇందాక రైతులు చెప్పినట్టు అమరావతి ఏ విధంగా రాష్ట్రానికి మధ్యన ఉందో అలాగే అమరావతికి మధ్యన ఈ ప్రాంతం ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు E6 రోడ్ నానుకుని ఉంటుంది, మరోవైపు విట్ కాలేజ్, విట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో విట్ కాలేజీ ఒకవైపు ఉంటుంది. అదేవిధంగా మరోవైపు NGO హౌసెస్ అంటే ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయాల ఒకవైపు, మరొక వైపు హైకోర్టు ఏదైతే ప్రస్తుతం కొనసాగుతున్న హైకోర్టు, మరొక వైపు సచివాలయం. ఎటు చూసినా 1.5-2 కిలోమీటర్ల దూరంలోనే చేరుకునే అవకాశం ఉండే విధంగా ఇక్కడ స్ట్రాటజిక్ లొకేషన్లో ఇల్లు అయితే నిర్మించుకుంటున్నారు. 1-2 ఏళ్లలో ఈ ఇల్లు పూర్తి స్థాయిలో పూర్తి చేయబోతున్నారు. కేవలం ముఖ్యమంత్రి నివాసమే కాక క్యాంప్ ఆఫీస్, అదేవిధంగా ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది ఉంటారో వాళ్ళకి గదులు కూడా నిర్మిస్తారని తెలుస్తోంది. ఇదే విధంగా మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం అయితే మాత్రం శంకుస్థాపన చేసి ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుడుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ABN ఆంధ్రజ్యోతి, అమరావతి.